Here is the non-spoiler review of the film Constable, Telugu movie review and rating, acted by Varun Sandesh and other actors etc. ఇంకా ఈ మూవీ వచ్చేసి చాలా లేట్ అయింది, మన శుక్రవారం రిలీజ్ అయింది. చాలా కారణాల వల్ల కుదరలేదు, మొత్తానికి రేపటితో సినిమా వెళ్ళిపోద్ది అన్నప్పుడు ఈరోజు చూశాను. ఇంక ఈ మూవీ అనేది నాకు ఎలా అనిపించిందని చెప్పాలి కాబట్టి లేట్ అయినా రివ్యూ ఇస్తున్నాను. ఇంక మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు దక్ష అనే మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను. ఈ రివ్యూ అప్లోడ్ చేసిన 15 నిమిషాల్లో మళ్ళీ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ తెలుగు డబ్బు హాలీవుడ్ మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను. దక్ష అప్లోడ్ చేసిన 15 నిమిషాల గ్యాప్లో. ఇంకా దాంతోపాటు రేపు మిత్రమండలి మూవీ కూడా వెళ్తాను రేపు, ఆ రివ్యూ కూడా రేపు అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ చెక్ చేస్తుండండి. ఇంకా ఈ మూవీ చూసి నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు హరి అనే మూవీ రివ్యూ అప్లోడ్ చేశాను. దాంతోపాటు కురుక్షేత్ర వెబ్ సిరీస్ రివ్యూ అండ్ సెర్చ్ వెబ్ సిరీస్ రివ్యూ, ఓజీ కాంతారా, ఇడ్లీ కొట్టు, గది, త్రిబాణదారి, బార్బరిక్, ట్రోనర్స్ తెలుగు మూవీ రివ్యూస్ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యూన్గా ఇస్తాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే హీరో వచ్చేసి కానిస్టేబుల్ వరుణ్ సందేశ్ వాళ్ళ మేనకోడలు చనిపోతుంది. అంతకంటే ముందు ఒక అమ్మాయి కూడా చనిపోతుంది. ఇద్దరు ఒకలాగే చనిపోతారు. మొహం మీద మాస్క్ పెట్టి వెళ్ళిపోతాడు కిల్లరు. పోలీసులు అండ్ వరుణ్ సందేశ్ కానిస్టేబుల్ ఎలా పట్టుకున్నారు కిల్లర్ని ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయం నాకు వస్తే ఇది ఒక కాంప్లికేటెడ్లా తయారైంది. 50-50 మస్కా బిస్కెట్ అన్నట్టుగా 50-50 కింద ఉంది ఇది. ఇంకా ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే నాకైతే ఫస్ట్ హాఫ్లో లాస్ట్ 15 నిమిషాలు నచ్చింది. సినిమా వచ్చేసి 2 hours 10 minutes. ఫస్ట్ హాఫ్ 58 minutes, సెకండ్ హాఫ్ 1 hour 12 minutes అలాగ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో 58 minutes ఉంది, సెకండ్ హాఫ్ 1 hour 10 minutes. అందులో వచ్చేసి లాస్ట్లో 15 నిమిషాలు నచ్చింది ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ మొత్తం నచ్చింది. ఓవరాల్గా ఈ రెండు కలిపితే యావరేజ్ కింద అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఎందుకు నచ్చలేదు అనే విషయానికి కనుక అనేది నెగిటివ్లో చెప్తాం. అంతకంటే ముందు ప్లస్ పాయింట్స్కి వద్దాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి అందరు యాక్టింగ్ బాగా చేశారు, మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్. స్వప్న అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. ఆ క్యారెక్టర్ని చూస్తే కోపం వస్తుంది, జాలి వేస్తుంది, బాధ వేస్తుంది, రెండు రకాలుగానే ఉంటుంది. యాక్టింగ్ కూడా అంతే బాగుంది, ఆ క్యారెక్టర్ కూడా అంతే బాగా డిజైన్ చేశారు. ఆ క్యారెక్టర్కి తగ్గ యాక్టింగ్ చేశారనిపించింది నాకు. ఆ స్వప్న అనే క్యారెక్టర్ ప్లే చేసిన ఆవిడ పేరు తెలియదు కానీ. ఇంకా ఈ మూవీ అయితే అవమానం అనేది చాలా దారుణంగా ఉంటుంది, ఎంత నొప్పి పనులైనా చేపిస్తుంది అనేటటువంటిది బాగుంది సెకండ్ హాఫ్ మెసేజ్. కానీ మనం ఎదుటోళ్ళని భయపెట్టేలాగా ఉండకూడదు, అవమానం పడ్డోడు కూడా అన్నట్టుగా ఉంటుంది. ఇంక ఇది ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి ఈ సినిమా ఫస్ట్ 42 minutes మెయిన్ పాయింట్కి రాకుండా అక్కడక్కడే తిరుగుద్ది. మెయిన్ పాయింట్కి వచ్చేటప్పటికి ఇంటర్వల్ వచ్చేసింది అన్నట్టుగా ఉంటుంది. లాస్ట్ 15 నిమిషాలు మాత్రమే బాగుంటుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ మెయిన్ పాయింట్కి రాకుండా అక్కడక్కడే తిప్పారు, అదే నెగిటివ్ అనిపించింది నాకు. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ హాఫ్ బాగా హ్యాండిల్ చేసి ఉంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేది. అటు ఇటు తిప్పడం వల్ల అటు ఇటు కాకుండా పోయింది ఈ సినిమా ఫస్ట్ హాఫ్, దానివల్ల యావరేజ్ అయిపోయింది. యావరేజ్ రేటింగ్ వచ్చేసి 2.5/5 అయితే ఇవ్వచ్చని అనిపించింది నాకైతే. ఇంకా దక్ష ఈ రివ్యూ అప్లోడ్ చేసిన 15 నిమిషాలకి, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ కూడా దక్ష అప్లోడ్ చేసిన 15 నిమిషాలకి అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. మళ్ళీ దాంతోపాటు రేపు మిత్రమండలి రివ్యూ కూడా ఇస్తాను, చెక్ చేస్తున్నాను నా ఛానల్. నా రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్.